శోభితా ధూళిపాల తను ఎప్పుడు కూడా ఒక హీరోని ప్రేమించి పెళ్లి చేసుకోను అని గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పినటువంటి మాటల్ని ఇప్పుడు తీసుకొచ్చి ఆ వీడియోని మళ్ళీ ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్లు అందరూ కూడా. ఎందుకంటే గతంలో మాట్లాడిన మాటలకి ఇప్పుడు చేసినటువంటి ఈ పనులకి ఏ మాత్రం కూడా పొంతం లేదు. మీరందరూ కూడా ఇంతేనా? సెలబ్రిటీస్ అందరూ కూడా మీరు మాట్లాడేదానికి కానీ చేసేదానికి కానీ అసలు పొంతనే ఉండదు. అసలు మీరు ఏం చేస్తారో మీకైనా అర్థమవుతుందా అని చెప్పేసి చాలామంది కూడా ఇప్పుడు కామెంట్లు పెడుతూ ఉన్నారు. అయితే ఆ వీడియో ఎప్పటిది అంటే 2018లో శోభిత గారు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారనమాట. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు కంప్లీట్గా అంటే కొన్ని వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. నా ఒక ఆలోచనలన్నీ కూడా లెఫ్ట్ భావజాలంగా ఉంటాయి, ఎప్పటికైనా కూడా కమ్యూనిజం గెలుస్తుంది, ఈ విధంగా రకరకాల కామెంట్ చేస్తారనమాట. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం ఉన్నటువంటి ఒక సమాజంలో ఇలాంటివి ఏవి కూడా ముందుకు రావట్లేదు అన్నమాట. అంటే ఏవైతే అంటే ముందుగా వస్తున్నాయో సో ఆ వస్తున్నటువంటి ఆ క్రమంలోనే సో ఒక సామెత కూడా ఉంటుంది, మొక్కగా ఉన్నప్పుడే తుంచేయాలి విష ప్రయోగాలు చేసేటటువంటి ఆ ఒక మొక్కల్ని అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఆ విధంగా ఇప్పుడు వస్తున్నటువంటి ఎవరైతే కొత్తగా పుట్టుకొస్తూ ఉన్నారో ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళని ముందుగానే అక్కడికి కట్ చేస్తున్నారనమాట. సమాజంలో ఎవరు కూడా తెలివి లేకుండా లేరు, అందరూ కూడా అన్నింటినీ గమనిస్తూ ఉన్నారు. సో ఆ విధంగా ఏంటంటే ఇప్పుడు నెటిజన్లు ముఖ్యంగా సెలబ్రిటీస్ విషయంలో వాళ్ళు ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం మాట్లాడేటువంటి మాట అయినప్పటికీ కూడా ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ దాన్ని ట్రెండ్ చేస్తూ ఉంటారు. మరి శోభిత గారి విషయంలో కూడా అదే అవుతుందన్నమాట. మనందరికీ తెలిసిందే లాస్ట్ ఇయరే నాగ చైతన్య గారు శోభిత గారు ఇద్దరు కూడా ప్రేమించి చాలా గ్రాండ్గా పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఫోటో కూడా చాలా వైరల్ అవుతూ ఉంది. అయితే నాగ చైతన్య గారు శోభిత గారు తొందరలోనే తల్లిదండ్రులు కూడా కాబోతున్నారని చెప్పేసి శోభిత గారి ఫోటో చూసిన తర్వాత చాలామంది మాట్లాడుతున్నారు. సో ఆ క్రమంలోనే ఏంటంటే గతంలో తను ఈ విధంగా మాట్లాడేటువంటి ఆ మాటల వీడియోని తీసుకొచ్చి ఇప్పుడు జడ్జ్ చేసేసి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడేమో నేను ఎవరిని కూడా ప్రేమించాను, ఏ హీరోని ప్రేమించాను, పెళ్లి చేసుకోనని చెప్పినటువంటి శోభిత ఇప్పుడు ఆల్రెడీ నాగ చైతన్యని ప్రేమించింది, పెళ్లి చేసుకుంది, ఇప్పుడు ప్రెగ్నెంట్ కూడా అయింది అని చెప్పేసి రకరకాలుగా ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. సో మరి తన మాటలు ఏంటి, తను గతంలో అంటే ఆ మాటలు ఎప్పుడైతే మాట్లాడిందో ఇంటర్వ్యూ సో ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసి ఇంకొక వీడియో కూడా మాట్లాడింది అనమాట. మనుషులు అన్నప్పుడు అదేవిధంగా కాలం అనేది ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండదు, కాలంతో పాటు మనం కూడా మారాలి, నేను కూడా అదేవిధంగా మారాను అని చెప్పేసి తను కూడా చెప్పింది అనమాట. సో ఆ మాటలన్నీ కూడా ఒకప్పుడు నాకు అది కరెక్ట్ అనిపించవచ్చు, ఇప్పుడు నేను ఆలోచిస్తూ ఉంటే నాకే తప్పుగా అనిపిస్తుంది అని చెప్పేసి మరొకసారి కూడా మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రేక్షకులు ఊరుకుంటారా? సో వాళ్ళకి చిన్న పాయింట్ దొరికినా కూడా ఖచ్చితంగా దాన్ని పెద్దగా ఎలివేట్ చేసి మళ్ళీ దాని గురించి మాట్లాడుతూనే ఉంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చూసుకోవచ్చు ఇప్పుడు సమంత గారి గురించే. గతంలో ఎప్పుడు అయినటువంటి విషయాన్ని ఇప్పుడు తీసుకొచ్చి ఇంకా కూడా లాగుతూనే ఉంటారనమాట. సో వీళ్ళు ఆల్రెడీ కూడా రెండో పెళ్లి చేసుకోవడము, హ్యాపీగా ఉండడం అంతా కూడా జరిగిపోతూ ఉంది. అయినప్పటికీ కూడా వాళ్ళ గురించి మాట్లాడుకోవడం మాత్రం మానేరు. సో ఆ విధంగా గతంలో మాట్లాడేటువంటి ఆ ఒక వీడియోని తీసుకొచ్చి మళ్ళీ ట్రెండ్ చేస్తూ ఉన్నారనమాట. బట్ శోభిత గారి సైడ్ నుంచి కావచ్చు, నాగ చైతన్య గారి సైడ్ నుంచి కావచ్చు ఇప్పటి వరకు ఎలాంటి స్పందన అయితే రాలేదు ఈ వీడియోలకు కానీ ఒక ట్రోలింగ్స్కి కానీ. బట్ సెలబ్రిటీస్ అనే వాళ్ళు ఎక్కువగా ట్రోలింగ్స్ మాత్రం పట్టించుకోరు, బట్ వాళ్ళ ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా పట్టించుకుంటారు, వాటి గురించి మాట్లాడుతూ ఉంటారు. మరి శోభిత గారు మాట్లాడేటువంటి ఆ మాటలు విన్న తర్వాత మీకేమనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి.